భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. శ్రీకృష్ణులు ఆదేశించినది అదే. అంటే వారికి తెలియదా? ప్రస్తుతం మానవ రూపంలో వారు పృథ్వీపై నివసిస్తున్నారని, దేవలోకానికి అమరత్వాన్ని ప్రసాదించే వృక్షాన్ని మేము భూలోకానికి ఎలా పంపగలం? కానీ దేవేంద్ర, శ్రీకృష్ణుల వారు దేవి సత్యభామకు వాగ్దానం చేశారట. వాగ్దానం చేసి ఉండవచ్చు. వారి కోరిక విధి విధానానికే విపరీతమైనది. స్వయంగా బ్రహ్మదేవులే పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి స్వర్గలోకములో ప్రతిష్ఠించారు. ఇప్పుడు పారిజాతాన్ని భూలోకానికి తరలిస్తే భూలోకవాసులకు స్వర్గలోకవాసులకు అసలు భేదం ఏముంటుంది? భూలోకవాసులకు దేవతలు కావాలనే కోరిక ఎలా కలుగుతుంది? ఇక సత్కర్మలు చేసేవారికి దేవలోకంలో నివసించే అదృష్టం ఎలా కలుగుతుంది? మానవులకు భూలోకంలోనే స్వర్గ సౌఖ్యాలు లభించినట్టయితే అప్పుడు మా దేవతలకు వలసిన యజ్ఞభోగాలు ఏ విధంగా లభిస్తాయి? మా యొక్క గౌరవ మర్యాదలకు అంతరాయం కలుగుతుంది మునివర్య. దేవేంద్ర, ఎవరినైతే తమరు మత్స్యలోకవాసి అని భావించి పారిజాతాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారో వారు సాక్షాత్తు శ్రీవిష్ణువు. సృష్టిలోని సమస్త యజ్ఞాలు విష్ణువు యొక్క స్వరూపాలే. వారే వరాహావతారం ధరించి పృథ్వీని సంరక్షించారు. వామనావతారంలో త్రిలోకాలను ఆక్రమించుకున్నారు. సముద్రమథన సమయంలో లభించిన వస్తువులన్నింటినీ వారే దేవలోకానికి దానంగా ఇచ్చారు. ఇప్పుడు కూడా వారు భూలోకంలో ధర్మస్థాపన కోసమే అవతరించారు. ఇంకనూ వారికి పారిజాతాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తారా? నారాయణ నారాయణ. లేదు మునీంద్ర, లేదు. ఆ ద్వారకాధీశులు కోరుకుంటే స్వర్గలోకంలోని సకల ఆభరణాలు, వస్త్రాలు, రత్నాలు, స్వర్గలోక భోగాలు ఏమైనా మేము త్యాగం చేయగలం. పారిజాతాన్ని మాత్రం త్యాగం చేయలేము. పారిజాతం స్వర్గలోకానికి పెన్నిది. పారిజాతం ఈ స్వర్గలోకానికి ఆత్మ. కాబట్టి పారిజాతాన్ని ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. ఈ విషయాన్నే ద్వారకాధీశులకు తమరు మా సందేశంగా అందజేయండి. అలాగే అందజేస్తాము దేవేంద్ర. నారాయణ 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 నారాయణ. ఏమైంది మునీంద్ర? ఏమన్నారు దేవేంద్రులు? పారిజాత వృక్షాన్ని పృథ్వీకి పంపిస్తున్నారా? లేదు స్వామి, దేవరాజు ఇంద్రుడు పారిజాత వృక్షాన్ని పృథ్వీకి పంపడానికి ఎంతమాత్రం అంగీకరించలేదు. ఏమిటి? వారు అంగీకరించలేదా? దేవేంద్రులు స్వర్గలోకంలోని వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు తమరు ఏది కోరుకున్నా ఇస్తామన్నారు. కానీ పారిజాతాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. అలాగా? ఆ ఇంద్రుడు అంతలోనే మరచినట్టున్నాడు. స్వర్గలోక గౌరవాన్ని నిలబెట్టడానికి మేము మా కర్తవ్యంగా భావించి నరకాసురుని వధించి దేవతలను రక్షించిన విషయాన్ని. అంతేగాక మరొక్క విషయం, దేవమాత అదితి యొక్క కుండలాలను మేమే తిరిగి తీసుకొచ్చాం. వారిప్పుడు మాకు పారిజాత వృక్షాన్ని ఇవ్వటానికి నిరాకరిస్తున్నారా? ఎలాగైనా మేము ఆ పారిజాత వృక్షాన్ని పృథ్వీకి తీసుకొచ్చే తీరుతాం. అవసరమైతే దేవేంద్రునితో యుద్ధం చేయటానికి కూడా మేము వెనుకాడం. యుద్ధమా? ద్వారకాధీశులు మమ్మే యుద్ధానికి ఆహ్వానిస్తున్నారా? అలాగైతే మేము మా పారిజాత వృక్ష సంరక్షణ కోసం యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే దేవర్షి, దేవేంద్రుడు యుద్ధాన్నే కోరుకుంటూ ఉంటే యుద్ధం అవశ్యం జరుగుతుంది.
హే పారిజాతమా, మేమిప్పుడు నిన్ను పృథ్వీకి తీసుకొని వెళ్ళాలి. మా ఈ కోరికను నీవు మన్నించాలి. ఆగండి ద్వారకాధీశ, ఆగండి. పారిజాతం ఈ దేవలోక పెన్నిధి. ఆ పెన్నిధికి మేము సంరక్షకులం. మా ఆజ్ఞను మీరి తమరు తీసుకెళ్లడం అసాధ్యం. తమ ఆజ్ఞ కోసమేగా మేము నారదుల వారిని తమ చెంతకు పంపించాం. మేం వారితో సమ్మతించినట్టు తెలియజేయలేదుగా. కనుకనే మేము తీసుకెళ్ళడానికి స్వయంగా వచ్చాం. అంటే మానవునికి అంతటి అధికారం సంక్రమించిందా? తన అభీష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవలోక మర్యాదలను ఇలా అతిక్రమించడమేనా? దేవతల అనుమతి పొందకుండా నందనవనములో ప్రవేశించడమేనా? తమ తమ ప్రతిజ్ఞల్ని నెరవేర్చుకోవడానికి చేసే కార్యం ఏదైనా మర్యాదలెన్నడూ అతిక్రమించటం కానేరదు దేవేంద్ర. పైగా ఎప్పుడూ లక్ష్య సాధన అనేది కీర్తికారకం అవుతుంది. నేడు మేము అదే చేస్తున్నాం. దీన్ని మేము నిర్లక్ష్యంగా భావిస్తున్నాం. ఏమంటారు? అసలు తమరే ముందుగా మా యొక్క వినయపూర్వక విన్నపాన్ని తిరస్కరించి తమ యొక్క నిర్లక్ష్యాన్ని ప్రదర్శించలేదా దేవేంద్ర? మేము మా కర్తవ్యం నిర్వర్తించాం. మాకు ఈ ఇంద్ర పదవి ఎందుకు లభించిందో తెలుసా? ఈ దేవలోక సంపదలను సంరక్షించడానికి. అందుకే మా దేవతల గౌరవ మర్యాదలు కాపాడుకోవడం కోసమే మేము ఈ పారిజాత వృక్షాన్ని భూలోకం పంపడానికి నిరాకరించాం. మేము తమకు చేసిన మేలును కూడా మరచిపోయి మా విన్నపాన్ని నిరాకరించారు. ఏది ఏమైనా పారిజాత వృక్షాన్ని తీసుకుని వెళ్తాం. అయితే తమరు మాతో యుద్ధం చేయవలసి ఉంటుంది ద్వారకాధీశ.
ద్వారకాధీశ, భూలోకంలో సంధ్యావందనానికి సమయం అయింది. యుద్ధ నీతిని అనుసరించి ఇది తమకు విశ్రాంతి సమయం. రేపు ఉదయం మళ్ళీ యుద్ధాన్ని ఆరంభిద్దాం. మాదొక కోరిక, తమరు దేవలోకంలో మా మందిరంలోనే విశ్రమించాలి. వద్దు దేవరాజా, ప్రస్తుతం మన విరువరం యుద్ధ దీక్షలో ఉన్నాం. యుద్ధ నీతిని అనుసరించి మేము తమ ఆశ్రయం స్వీకరించరాదు. అదీనుగాక నేడు శివరాత్రి, శివభగవానుల యొక్క ఆరాధనా సమయం. అందుకని మేము పారిజాత పర్వతం మీదకెళ్ళి శివభగవానునికి విధిపూర్వక పూజలు చెయ్యాలి. తమ ఇష్టానుసారమే కానివ్వండి.